మలి సర్కారు ఇప్పటి వరకు బరాబ్బరు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు పైసలు వాళ్ళ బ్యాంకు ఖాతాలలో వేసిందట. అగో ఇంకా అకౌంట్లో పైసలే వాడలేవని అన్నదాతలు ఆగమైతుంటే నువ్వేందే బాలన్న పైసలు వేసిందని చెప్తున్నావంటే చెప్పింది నేను కాదు, సారే ఇనుండ్రి. దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 5 ఎకరాల లోపటున్న అందరికీ పడతాయని పైసల మంత్రి బట్టి సారు బాగానే చెప్తుండు గాని ఇంకా మాకు డబ్బులే పడలే అని అన్నదాతలు ఓ దిక్కు అంటుర్రు. ఇక నా దగ్గర లెక్కలున్నాయని మళ్ళా ఇట్లా అన్నాడు. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి అకౌంట్లో వేయటం జరిగింది. మంచిగానే చేసిర్రు, మీరుగా చేసిర్రా. ఏలుబడిలకు వచ్చి 3 నెలలు ఒడిచినా ఇంకా రైతు బంధు పైసలు పడతానే ఉన్నాయి. తతిమ రైతులకు ఎప్పుడు చేస్తారో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. బట్టి సారు కూడా భలే మాట్లాడుతుండు. ఒక ముచ్చట అడిగితే ఇంకో ముచ్చట చెప్తుండు. అదే సారు ఆ మిగిలిన 5 లక్షల మంది రైతులకు ఎప్పుడు వేస్తారు రైతు బంధు పైసలు? ఈ ఏడు వేస్తారా? వాళ్ళకు రైతు బంధు పడతదా పడదా ఏమో పోన్రి. మీరు పేరుకే పాలకులం కాదు సేవకులం అని చెప్తుండ్రు కానీ పాత కారు సర్కారే మంచిగుండే. ఒకటే పారి రైతు బంధు పైసలు చేసేటోళ్ళు. ఇక మీ ఏలుబడిని చూసి తుంటెత్తేసి ముద్దు ఎత్తుకున్నట్టు అయింది అంటుర్రు అన్నదాతలు.